సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూట్యూబ్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతాయి, ఆ సీక్రెట్ సెట్టింగ్ ఏంటి అని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి గైస్. సో ముందుగానైతే ఫస్ట్ సెట్టింగ్ అయితే చూసేద్దాం మనం. ఈ సెట్టింగ్స్ ఏంటి అంటే మనకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ సెట్టింగ్స్ సింపుల్ సెట్టింగ్స్, మీరు కూడా మీ మొబైల్లో చేసుకోండి. మీరు ఇప్పటి వరకు చేసుకోలేక ఉంటే మీరు కూడా తొందరగా చేసుకోండి గైస్. సో కింద మీకు హోమ్ సింబల్ కనబడుతుంది కదా, మీ UN సింబల్. ఆ సింబల్ని ప్రెస్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ మీద ఓపెన్ చేయండి గైస్. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమని వస్తుందంటే, సో ఇప్పుడు పైన మీకు చూస్తున్నట్టుగా సెట్టింగ్స్ అయితే కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మనం జనరల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి గైస్. సో ఈ జనరల్ అనే ఆప్షన్లోకి ఎందుకు వెళ్ళాలి అది ఇదంటే, సో మామూలుగా మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు అడల్ట్ రేటెడ్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. 18+ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మీ పిల్లలు కానీ, మీ ఇంటి చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసిరు అనుకోండి, సరే నువ్వేంట్రా బాబు ఇవి చూస్తున్నావు అవి చూస్తున్నావు అని చెప్తారు కదా. సో ఆ వీడియోస్ మనకు ముందుగానే రాకుండా అయితే ఈ సెట్టింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీకు రెస్ట్రిక్టెడ్ మోడ్ అని కనబడుతుంది. సో అదైతే ఆన్ చేసుకొని పెట్టుకోండి గైస్. సో ఇది ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీకు ఏదైతే 18+ కంటెంట్ వద్దనుకుంటున్నారో అదైతే రాదనమాట. సో వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీ మొబైల్ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసి ఇవ్వండి. సో వాళ్ళకు కూడా ఎటువంటి కంటెంట్ అనేది ఇష్యూ అనేది చేయదన్నమాట మనకు యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో. సో ఈ విధంగానైతే మీరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీకు ఏంటిదంటే, సో ఎవరైతే మనము ఏం సెర్చ్ చేసామో వేరే వాళ్ళు ఏం సెర్చ్ చేసామో తెలుసుకోవద్దు అనుకుంటే, సో మనం నార్మల్గా వేరే వాళ్ళకి ఫోన్ ఇస్తాం కదా, సో వాళ్ళైతే చూస్తూ ఉంటారు అనమాట మనం ఏం సెర్చ్ చేసాం యూట్యూబ్లో అని చెప్పి. సో చాలామంది అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా, సో మనం ఏం సెర్చ్ చేసినాం అనేది మొబైల్లో. సో అది తెలుసుకోకుండా ఉండాలనుకుంటే ఒక చిన్న, మీకు అది ఆల్రెడీ తెలుసు అనుకుంటా అది ఎలా ఆన్ చేయాలో కూడా. సో ఇక్కడ టర్న్ ఆన్ ఇగ్నోర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని మీరు ఇందులో వేరే వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో వేరే వాళ్ళకి తెలియకుండా మీరు వేరే వాళ్ళ ఫోన్ ఏమైనా వాడితే, సో ఆ టైంలో ఈ సెట్టింగ్ అనేది సీక్రెట్ సెట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ టర్న్ ఆన్ ఇగ్నోర్ మీద ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్ అనేది కొత్తగా ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయవచ్చు అనమాట. సో అది సెర్చ్ చేసిన తర్వాత మీరు ఈజీగా వేరే వీడియోస్ అనేది చూడొచ్చు. సో మీకు నచ్చిన వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ టర్న్ ఆఫ్ ఇగ్నోర్ అని పెడితే, సో అది ఇగ్నోర్ నేను అని పెట్టగానే అది టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగానైతే ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది గైస్. సో ఇది గైస్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటిదంటే, సో అది ఏ విధంగా వర్క్ కాబోతుందంటే, సో మనకు ఇది అయితే మనకు నెట్ స్పీడ్, మనకు ఇంటర్నెట్ ఆన్ చేయగానే, మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మొత్తం నెట్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది కదా. సో అది ఏ విధంగా అవుతుందంటే, మనకు ఈ విధంగా మనం ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్లో రికమెండ్ డౌన్లోడ్ అని పడుతుంది. సో డౌన్లోడ్స్ అయితేనే ఉంటాయి కొన్నిసార్లు. సో అవి ప్లస్ హెచ్డీలో మన హై క్వాలిటీలో అవుతాయి కదా. సో అవి కాకుండా చేసుకోవాలనుకుంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఆ డౌన్లోడ్స్ మీద ప్రెస్ చేసి మనకు ఇక్కడ డౌన్లోడ్ క్వాలిటీ అనేది ఫస్ట్ లోలో పెట్టుకోవాలి. సో లోలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీరు బై మిస్టేక్ ఎప్పుడన్నా డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసినా సరే కానీ అప్పుడు లోలోనే డౌన్లోడ్ అవుతుంది. అది 144p అంటే ఎంతో 30 MB 40 MB తీసుకుంటుంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోదు అనమాట. సో చాలామందికి ఇక్కడ ఏమని ఉంటుందంటే 1080p 2K లేకపోతే 5K ఇట్లా 4K అన్నట్టు ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీకు బై మిస్టేక్ ఏదైనా డౌన్లోడ్ సింబల్ మీద మీకు ఇట్లా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు పడ్డది అనుకోండి, ప్రెస్ అయింది అనుకోండి, సో అది ఏమవుతుంది 4Kలో డౌన్లోడ్ అయ్యి ఒక్కటేసారి మీ నెట్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా టర్న్ ఆన్ చేసుకోండి గైస్, మీ డేటా అనేది చాలా మటుకు సేవ్ అవుతుంది. సో అలాగే రికమెండెడ్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్లో అయితే పెట్టుకోండి గైస్. చాలామందికి అది ఆన్లో ఉంటుంది, సో దాన్ని అయితే ఆఫ్లో పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు అనేది యూట్యూబ్ అనేది ఏం రికమెండ్ చేయదన్నమాట డౌన్లోడ్ చేసుకోండి అని వేరే కొత్తవి. సో ఈ విధంగానైతే థర్డ్ సెట్టింగ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ అనమాట. సో ఫోర్త్ సెట్టింగ్ అనేది మనం దేనికి సంబంధించిందంటే, అది బ్యాటరీకి సంబంధించింది గైస్. సో దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వస్తుంది అనమాట. సో చాలామంది గంటలు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా, మనకు ఆ టైంలో ఏమైపోతుంది అంటే ఛార్జింగ్ అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకు కావద్దు,
సో యూట్యూబ్ అనేది ఇంకో 2 గంటలు ఎక్కువనే వాడాలి కానీ తక్కువ వాడొద్దు అనుకునే వాళ్ళకి ఈ సెట్టింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు జనరల్లోకి వచ్చేసిన తర్వాత అపియరెన్స్ అనేది ఆప్షన్ కనబడుతుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఈ విధంగానైతే డార్క్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లైట్ థీమ్ ఉంటుంది, ఆస్క్ ఎవ్రీ టైమ్ అని ఉంటుంది. సో వేరే డార్క్ థీమ్ అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకు స్క్రీన్ అనేది బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో దీనివల్ల మనకు బ్యాటరీ మీద చాలా ఎఫెక్ట్ అంటే పడదు. సో ఈజీగా మనకు బ్యాటరీ అనేది చాలా వరకు కన్జ్యూమ్ అయితే కాదు. సో దీనివల్ల మనకు యూట్యూబ్ చూస్తున్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మట్టుకు బ్యాటరీ కన్జ్యూమ్ కాక మనకు చాలా సేపు అనేది ఛార్జింగ్ అయితే ఆగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అయితే ఉపయోగపడతాయి గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా టర్న్ ఆన్ చేసుకోండి. సో మనం డైలీ వీడియోస్ పెడుతుంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.